హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను బటర్ ఆలు అయితే చేస్తున్నానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా మంచిది కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇంక నేనైతే ఆయిల్ అయితే పోసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇవైతే కొంచెం వేగినాకైతే ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. కొంచెం రైస్లోకి కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి నేను 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేపుకుంటున్నాను. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. బటర్ వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది అనమాట. పిల్లల బాక్సుల్లోకి కట్టక సూపర్ ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఆలు తినని వాళ్ళు కూడా శుభ్రంగా తింటారు అనమాట. మంచిగా కలుపుకుంటా కూడా ఉంటుందండి. రైస్లోకి కూడా రసం కూడా అవసరం లేదు, పెరుగు ఉంటే చాలు, శుభ్రంగా తినేయచ్చు దీన్ని. కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. బాగా వేగిపోవాలండి. నేనైతే ఆలు కట్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నానండి. ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఒక 1/2 kg బంగాళదుంపలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం వాటర్లో వేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. నల్లగా అవ్వండి. మామూలుగా మనకి పక్కన కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అవుతాయి కదా, ఇలా చేసుకుంటే నల్లగా అవ్వనమాట. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయండి. బాగా వేగిపోవాలన్నమాట. పచ్చిదనం అన్నది అసలు ఎక్కడ ఉండకూడదు, బాగా వేగిపోవాలి. కొంచెం టైం పడుతుందండి, ఒక పావు గంట సేపు అయితే అలా పడుతుంది. మనం ఆలుగడ్డ వేసుకున్నాక మంచిగా క్రిస్పీగా రావాలన్నమాట. నేను ఆలు అయితే వేసేసుకుంటున్నాను. ఇది మనకు పావు గంటలో రెడీ అయిపోతుందండి. పిల్లల బాక్సుల్లోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇష్టంగా తింటారు పిల్లలైతే. బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఆలు అయితే వేసేసుకున్నాం కదా, బాగా అయితే కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే బాగా మగ్గిపోవాలి దుంప. మగ్గుతుందండి. ఇలాగే సిమ్లో పెట్టుకుని 10 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటే తర్వాత ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవైతే వేసుకుందామండి బాగా మగ్గిపోయాక. ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే వేసేసాను, నేను కారం అయితే వేసుకుంటున్నాను. కారం అయితే వేసుకున్నానండి. కొంచెం అయితే ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా అయితే వేసుకొని అయితే బాగా కలిపేసుకుందామండి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట దీంట్లో. మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి ఎలాగో బటర్ అయితే వేసుకుంటాము, మనకి కలుపుకుంటే కమ్మగా ఉంటుంది. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైనా పడుతుంది అనమాట. బాగా మగ్గిపోయిందండి. ఇంకా ఆల్రెడీ ఒక 10 మినిట్స్ మనం కారం మసాలా అయితే వేసుకున్నాం కదా, ఇంకా బాగా మగ్గిపోయిందండి. చిన్న చిన్న ముక్కలు అయిపోవాలన్నమాట. మనం ఏ సైజులో వేసామో ఆ సైజులో అయితే ఉండకూడదు, చిన్న చిన్నగా అయిపోతాయి. ఆల్రెడీ ఇంక చిన్న చిన్నగా అయిపోయినాయండి, బాగా మగ్గిపోయింది అనమాట. ఇంకైతే నేను బటర్ అయితే వేసేసుకుంటాను. చివరిగా వేసుకోవాలండి బటరు, చాలా కమ్మగా ఉంటుంది అనమాట అది బటర్ వేసుకుంటే. మనం ఈ ఫ్రై చేసుకోవాలనుకుంటే మెయిన్ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఉంటేనే బెటర్ అండి, ఎందుకంటే మన అడుగున అతుక్కోదనమాట. నేను బటర్ అయితే వేసుకుంటున్నాను. బటర్ వేసుకుంటే ఏమవుతుందంటే కమ్మగా ఉంటుందండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అందుకే నేను బటర్ అయితే వేసుకుంటున్నాను చివరిగా. ఇంకేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలండి. బటర్ కరిగేదాకా అయితే బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందామండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర పైన జల్లుకుంటే సరిపోతుందండి, సూపర్ ఉంటుంది అనమాట. రైస్లోకి కూడా కావాలంటే మన రసం ఉంటే రసం అయితే పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ రసం పక్కన అయితే ఉందండి నాకు రెడీగా. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ అండి.